ఆశీర్వచనానికి అక్షింతలకు ఏమిటి సంబంధం? పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లైన ఆడవారిని దీర్ఘ సుమంగళీ భవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ వగైరా సమయానికి తగ్గట్టు ఉంటాయి ఆ దీవెనలు. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభం భవతు, లోకా సమస్త సుఖినో భవంతు అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, గోవులు బ్రాహ్మణులు ప్రజలందరూ సుఖంగా ఉండాలని, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని, పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని, ఉన్నవారికి వంశాభివృద్ధి చేసే మనవళ్లు కలగాలని, ధనం లేని వారికి సంపదలు కలగాలని వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం ఉందా? అవి ఫలిస్తాయా? తప్పకుండా ఫలిస్తాయి. సత్పథంలో నడిచేవారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకు కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. అక్షింతల సంకేతం. సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురుటి స్నానం రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షింతలు చల్లుతారు. ఆశీర్వచనానికి అక్షింతలకు ఏంటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి? వేరే ధాన్యాలు ఉన్నాయి కదా, వాటిని చల్లవచ్చు కదా. మరి పశు మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకు కూడా ఆ శక్తి వస్తుంది. క్షయం లేని మంత్రాలను, క్షయం లేని అక్షింతలు పట్టుకొని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది. మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షతలు చల్లటం హిందూ సంప్రదాయం. పెళ్లిళ్లు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై చల్లి ఆశీర్వచనాలు పలుకుతారు. మంత్రించిన అక్షింతలు తలపై చల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెబుతారు. కేవలం పెళ్లిళ్లు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షింతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది. బియ్యంలో తగినంత పసుపు, 4 చుక్కలు నెయ్యి వేసి అక్షతలను తయారు చేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపును కాని కుంకుమను కాని వేస్తే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.